రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి జీఎస్టీ అనేది ఒక కొలమానం. అంటే వ్యాపారాలు బాగుంటే ఆ వ్యాపారస్తులు పన్ను కడతారు, బాగోకపోతే వాళ్ళకే సంపాదన లేకపోతే వాళ్ళు ఇంకేం పన్ను కడతారు. జీఎస్టీ అంటే ప్రతి కొనుగోలు మీద మనం చెల్లించేటటువంటిది. హోటల్కి వెళ్తే రెస్టారెంట్లో తింటే కూడా జీఎస్టీనే కడతాం. అలాగే జీఎస్టీ అనేది ముఖ్యం. ఇది రాష్ట్రంలో వ్యాపారం బాగా జరుగుతుంది అంటే అది ఎప్పుడు చేతిలో డబ్బులు ఉంటే వ్యాపారం బాగా జరుగుతుంది, చేతిలో డబ్బులు లేకపోతే వ్యాపారం జరగదు. అంటే మనం ఖర్చు పెట్టలేనప్పుడు వ్యాపారికి ఎక్కడి నుంచి వస్తాయి. ఇది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జీఎస్టీ పరంగా ఒక్క కరోనా టైంలోనే తక్కువైంది తప్పించి మిగతా టైం అంతా కూడా జీఎస్టీ నెంబర్ 1గానే ఉంది. గ్రోత్ రేట్ కూడా బాగా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అందుబాటులో లేకపోవడం వలన డబ్బులు స్పెండింగ్ తక్కువైంది. దాని ఇంపాక్ట్ జీఎస్టీ పతనమవుతూ వచ్చింది. లాస్ట్ మంత్ ఒక్కటే జీఎస్టీ ప్లస్లో వచ్చింది. మనం తగ్గినప్పుడు తగ్గిందని చెప్తున్నాం, పెరిగినప్పుడు పెరిగిందని చెప్తున్నాం. లాస్ట్ మంత్ పెరిగినప్పుడు పెరిగిందనే చెప్పాం. +7 దాకా పెరిగింది, గొప్ప విశేషమే అన్నాడు. ఇప్పుడు -10 ప్రతి నెల కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ లెక్కలేస్తుంది. లాస్ట్ ఇయర్ ఇదే నెలలో ఎంత ఉంది అనేది కౌంట్. అక్కడ క్రిందటి నెల ఎంత ఉంది కాదు, లాస్ట్ ఇయర్ ఇదే నెలలో ఎంత ఉంది, ఈ నెలలో ఎంత ఉంది అన్నటువంటి ఆ లెక్కను చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ పెరిగింది, తమిళనాడు పెరిగింది, తెలంగాణ పెరిగింది, కర్ణాటక పెరిగింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే జీఎస్టీ పతనం అన్నటువంటిది కనబడుతుంది. అది ఏకంగా -10 అన్నటువంటిది ఆందోళన కలిగించేటటువంటి అంశం. కర్ణాటకలో 13,722 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది, 15% అభివృద్ధి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. కేరళ 2,763 కోట్ల జీఎస్టీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 10% ఇంప్రూవ్ అయింది. తమిళనాడు 11,096 కోట్ల జీఎస్టీ ఆదాయం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 8% వృద్ధి చెందింది. తెలంగాణలో 5,141 కోట్ల జీఎస్టీ ఆదాయం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 3% పెరిగింది. ఆంధ్రప్రదేశ్ 3,699 కోట్ల రూపాయలు జీఎస్టీ ఆదాయం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే -10% అయ్యింది. ఇది రాష్ట్ర జీఎస్టీకి సంబంధించి గతంలో చూస్తే 2019లో 28,241 కోట్లు ఉంటే 2021లో కరోనా కారణంగా 2,000 కోట్లు తగ్గింది. అప్పుడు 26,095 కోట్లు. 21-22 నుంచి క్రమంగా పెరుగుతూనే వచ్చింది. 34,262 కోట్లు, 22-23 38,840 కోట్లు, 23-24 45,002 కోట్లు, 24-25లో ఈ నవంబర్ వరకు 30,056 కోట్లకి వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా అయితే జీఎస్టీ పతనం అన్నటువంటిది సమీక్షించుకోవచ్చు. ఇదివరకు ఏంటంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం వలన ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ వెరైటీస్, బట్టలు కొనుక్కోవడమో, హోటళ్ళకి ఖర్చు పెట్టడమో ఇట్లాంటి వాటి మీద వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రాలో జీఎస్టీ అత్యధికంగా వస్తుంది ఏంటంటే మద్యం మీదనే.